మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బజార్ ఏరియాలోని పాత బస్టాండ్ వద్ద భక్తుల కోసం పండ్లు అలాగే మంచినీరు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి ఈ పండ్లు మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నానని అన్నారు. అలాగే ముందు రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను భక్తుల కోసం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వారు పాల్గొన్నారు. పర్వదినం శివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు పాత బస్టాండ్లో ఇక్కడ బస్టాండ్ దగ్గర మా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ చల్లని పానీయము మరియు కేక్స్ భక్తులకు పంచడం జరుగుతుంది. అందరూ ఒక్క పొద్దుతో ఉంటారు కాబట్టి వాళ్ళకు తోచిన విధంగా అందరికీ పండ్లు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. జయవాసం. వర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ దగ్గర పండ్ల పంపిణీ మరియు మంచినీరు పంపిణీ భక్తుల సౌకర్యార్థం కోసము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమం చేస్తున్న వారందరికీ కూడా మా బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘాల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులు కూడా మంచిగా జాతరను దర్శనం చేసుకుని ఆ స్వామివారి తీర్థ పదార్థాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాము. సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి నాడు అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి దానికోసం మేము అంగూరు పంపిణీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము మేము బుగ్గులు వేసేది ఈసారి ఇక్కడ లేస్ అయిపోక మేము ఆల్రెడీ బస్ స్టాండ్ ఇక్కడ బస్సులు అందరూ ఉంటారు కాబట్టి పబ్లిక్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో అందరూ ఉపవాస దీక్షలు ఉన్నారు కాబట్టి అందరికీ శివరాత్రి నాడు ఈ అంగూరు పంపిణీ మా బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ధన్యవాదాలు. దాదాపు బెల్లంపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన మహిళా సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం శివరాత్రి కార్యక్రమం దానికి అందరూ సహకారం అందులో భాగంగానే మహిళా కంపెనీ మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు చేసిన కార్యక్రమానికి వాళ్ళు ఎంతో సహకారం అందించడం వాళ్ళకి ఎప్పుడూ ఉపయోగపడుతుందని మనం అనుభవిస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఈ ముగ్గురాజ జాగా నేనంతా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున అమ్మవారి దయ వల్ల ఉంటే చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అన్ని కార్యక్రమం చేయడం